కాంగ్రెస్ నేతలు ఢిల్లీ బాట పట్టనున్నారు. కేబినెట్ విస్తరణపై అధిష్టానంతో నేతలు చర్చించనున్నారు. ఖాళీగా ఉన్న 6 కేబినెట్ భర్తలపై చర్చించనున్నారు. సామాజిక సమీకరణాలు గతంలో ఇచ్చిన హామీల మేరకు కేబినెట్ కూర్పు చేయాలని కోరనున్నారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇక మంత్రివర్గం రేసులో వాకిటి శ్రీహరి, ముదిరాజ్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్, ప్రేమ్ సాగర్ రావు, విజయశాంతి, ఆమీర్ ఖాన్, సుదర్శన్ రెడ్డి ఉన్నారు. కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లనున్నారు. కేబినెట్ విస్తరణపై అధిష్టానంతో నేతలు చర్చించనున్నారు. ఖాళీగా ఉన్న 6 కేబినెట్ బెర్తులపై చర్చించనున్నారు. సామాజిక సమీకరణాలు గతంలో ఇచ్చిన హామీల మేరకు కేబినెట్ కూర్పు చేయాలని కోరనున్నారు. ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇక పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు వీళ్ళందరూ కూడా ఇవాళ లేక రేపు సాయంత్రం లోపు ఢిల్లీ వెళ్తారు. మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్ తో చర్చిస్తారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ, ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఉత్కంఠకు తెరపడనుంది. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి చాలా రోజుల నుంచి ఊహాగానాలు వస్తున్నాయి, రేపు ఎల్లుండి అంటూ. సో ఫైనల్గా ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్కు రాబోతుంది. ఈరోజు ఢిల్లీ అధిష్టానం పిలుపు మేరకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్ళనున్నారు. ఈరోజు రాత్రి కానీ రేపు ఉదయం కానీ హైకమాండ్తోనే భేటీ అవుతారు. దీంట్లో మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశం చర్చిస్తారు. ఆరుగురు మంత్రులను క్యాబినెట్లోకి తీసుకోవాల్సి ఉంది. ఈ 6గురిలో ఎవరిని తీసుకోవాలనే అంశానికి సంబంధించి చాలా రోజులుగా కసరత్తు కొనసాగుతూ ఉంది. ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేని ఉమ్మడి జిల్లాలు, అదేవిధంగా కొన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం లేదు. దానికి సంబంధించినటువంటి అంశం కూడా పరిగణలోకి తీసుకున్నారు. ఇప్పటికే ఒక షార్ట్ లిస్టును కూడా సిద్ధం చేశారు. దీనికి సంబంధించి ఈరోజు రాత్రి కానీ లేదంటే రేపు ఉదయం కానీ డిస్కషన్ జరుగుతుంది. డిస్కషన్ జరిగిన తర్వాత 6గురు మంత్రులకు సంబంధించినటువంటి అంశం ఒక కొలిక్కి వస్తుంది. అయితే ఇప్పుడు అనౌన్స్ చేస్తారా, ఉగాది రోజు అనౌన్స్ చేస్తారా అనే అంశానికి సంబంధించి కూడా ఒక కంక్లూజన్ రానుంది. మొత్తానికైతే క్యాబినెట్లోకి తీసుకొని ఉన్నటువంటి 6గురు మంత్రులకు సంబంధించి ఈరోజు లేదంటే రేపు ఒక కంక్లూజన్ రాబోతుంది. ఇప్పటికే చాలామంది ఆశావాహులు ఢిల్లీ చుట్టూ లేదంటే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నేతల చుట్టూ, ముఖ్యంగా పీసీసీ చీఫ్ కానీ సీఎం రేవంత్ రెడ్డి చుట్టూ, అదేవిధంగా కొత్తగా వచ్చినటువంటి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దగ్గరికి తమ రిక్వెస్ట్ లెటర్స్ ఇచ్చారు. తమని మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఒక డిమాండ్ కూడా, ఒక రిక్వెస్ట్ కూడా చేశారు. దానికి సంబంధించి ఇటు సామాజిక సమీకరణాలు, అదేవిధంగా ఉమ్మడి జిల్లాలకు కొన్నింటికి ప్రాతినిధ్యం లేదు. వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని 6గురు మంత్రులను సెలెక్ట్ చేయనున్నారు. ఇక మంత్రివర్గంలోకి తీసుకుంటారని కొంతమంది ఆశించి భంగపడ్డటువంటి వాళ్లకు మిగతా పదవులలో ప్రాధాన్యత ఇవ్వాలని అధిష్టానం భావిస్తూ ఉంది. దానికి సంబంధించి కూడా కసరత్తు కొనసాగుతుంది. ఒకవేళ మంత్రివర్గంలో పదవులు ఆశించి రానటువంటి వాళ్లకు పార్టీ పదవుల్లో ప్రియారిటీ ఇవ్వాలని భావిస్తూ ఉన్నారు. ఇక మంత్రివర్గానికి సంబంధించి కొంతమందికి పార్టీలోకి వచ్చే ముందు ఒకవేళ అధికారంలోకి వస్తే తమకు మంత్రి పదవులు ఇస్తామని ఒకరిద్దరికి అష్యూరెన్స్ చేశారు. వాళ్ళకు కొంతమందికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు ఇచ్చేటువంటి వెసులుబాటు లేదు. దానికి సంబంధించి కూడా అధిష్టానంతో వాళ్ళకు నచ్చజెప్పే ప్రయత్నం చేయనున్నారు. మొత్తానికైతే ఎన్నో రోజులుగా
ఎదురు చూస్తున్నటువంటి మంత్రివర్గ విస్తరణ ఒక కొలిక్కి రానుంది. సిద్ధార్థ్, అంటే ప్రధానంగా వినిపిస్తున్న పేర్లేంటి, ఎవరు రేస్లో ఉన్నారు? ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేనటువంటి ఉమ్మడి ఆదిలాబాదు, ఉమ్మడి నిజామాబాదు, ఉమ్మడి రంగారెడ్డి ఈ జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళ నుంచి కొంతమందికి ప్రాతినిధ్యం వస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక దాంతోపాటు కొన్ని సామాజిక వర్గాలు ముఖ్యంగా బీసీ కులగణన చేసినటువంటి నేపథ్యంలో బీసీలలో మెజార్టీగా ఉన్నటువంటి మున్నూరు కాపు లాంటి కులాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధిష్టానం భావిస్తూ ఉంది. ఇక ఎస్సీ వర్గీకరణ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే మాలలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని కాంగ్రెస్ పార్టీలో కానీ తెలంగాణ సమాజంలో కానీ ఒక అంశం తెరపైకి వచ్చినటువంటి నేపథ్యంలో మాదిగలకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అయితే ఇన్ని రోజులు ఇటు ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి సమీకరణలు చూస్తే సామాజిక సమీకరణలు వర్కౌట్ కావట్లేదు. సామాజిక సమీకరణలు వర్కౌట్ అయితే ఉమ్మడి జిల్లాల ప్రాధాన్యత సెట్ కావట్లేదు. దీనికి సంబంధించే ఇన్ని రోజులు దీనికి వాయిదా పడుకుంటూ వచ్చింది. ఇక ఇప్పుడు దీనికి సంబంధించి ఒక కొలిక్కి వచ్చినట్టు చెప్పుకోవచ్చు. ఇటు రంగారెడ్డి నుంచి ఉమ్మడి రంగారెడ్డి నుంచి ఖచ్చితంగా ప్రాతినిధ్యం ఇవ్వాలని అధిష్టానం భావిస్తుంది. ఆ జిల్లాకు సంబంధించినటువంటి నేతలు కూడా అధిష్టానానికి లేఖలు రాసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ నుంచి మల్రెడ్డి రంగారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆయనకు అవకాశం ఇవ్వాలని పార్టీ భావిస్తూ ఉంది. ఇక దాంతోపాటు ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి విప్ అడ్లూరి లక్ష్మణ్కి మాదిగ సామాజిక వర్గం నుంచి అవకాశం ఇవ్వాలని భావిస్తూ ఉన్నారు. దాంతోపాటు మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆది శ్రీనివాస్కు అవకాశం ఉండే ఛాన్సెస్ ఉంది. ఇక ముస్లింలకు సంబంధించి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తికి ఇస్తారా, లేదంటే వేరే వాళ్లకు ఇస్తారా, లేదంటే 5 స్థానాలు ఇప్పుడు ఫుల్ఫిల్ చేసి ఇంకో స్థానాన్ని ఆపుతారా అనే అంశానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ రానుంది. ఇక నిజామాబాద్ నుంచి ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేదు. అక్కడ నుంచి సుదర్శన్ రెడ్డికి మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఒక చర్చ జరుగుతూ ఉంది. ఇటు మహబూబ్ నగర్కి సంబంధించి బీసీలలో బాకెటి శ్రీహరికి అవకాశం ఇవ్వాలని ఒక చర్చ జరుగుతూ ఉంది. ఇక రాజగోపాల్ రెడ్డికి గడ్డం వివేక్కి వీళ్లకు వాళ్ళు పార్టీలోకి వస్తున్నటువంటి సందర్భంలో ఒకవేళ అధికారంలోకి వస్తే వాళ్ళకు మంత్రివర్గంలో స్థానం ఇస్తామని రాహుల్ గాంధీ అష్యూరెన్స్ చేసినటువంటి నేపథ్యంలో ఈ అష్యూరెన్స్ని ఫుల్ఫిల్ చేయాలని వాళ్ళు అధిష్టానానికి ఇటీవలే ఒక లేఖ రాశారు. దీనికి సంబంధించి ఇటు అప్పుడు ఇచ్చినటువంటి వాగ్దానాల మేరకు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు సరిగా లేనటువంటి నేపథ్యంలో ఒకవేళ మంత్రివర్గంలో అవకాశం రాకపోతే పార్టీ పదవుల్లో వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాలని అధిష్టానం భావిస్తూ ఉంది. థ్యాంక్ యూ సిద్ధార్థ.